విఘ్నేశ్వర షణ్ముఖ పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. కర్కాటకంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కన్యలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 21వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశి వారికి ఈ మాసం 2వ వారం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న ధన వ్యయం అదుపులోకి వస్తుంది. చిన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు ఉంటాయి. స్థిరాస్తులు, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మొదటి 2 వారాలు శ్రమ అధికంగా ఉంటుంది. 2వ వారం తర్వాత విద్యపై ధ్యాస పెట్టి మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకి ఈ మాసం మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటుంది. కార్యాలయాల్లో చిన్న విభేదాలు, గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ధన ఆదాయం అధికంగానే ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు ఉంటాయి. అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. సంతానం జీవితంలో స్థిరపడే అవకాశాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఉన్న ధన వ్యయం తగ్గుముఖం పడుతుంది. మొదటి 2 వారాలు శారీరక శ్రమ, అలసట అధికంగా ఉంటుంది. 2వ వారం తర్వాత ఆనందదాయకంగా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. సింహరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సంకటహర గణేశ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.